మొత్తంగా అమరావతి అనే రాజధానిని కించపరచాలని, అమరావతి రాజధానిని డ్యామేజ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కుట్రలు పలుకుతున్నారు. సరే, 5 సంవత్సరాలు అమరావతి రాజధానిని పక్కన పెట్టేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి అమరావతిని అభివృద్ధి పదంలో నడుపుతుంటే దానిపై ఏదో ఒక సాకులు చెప్పాలి, అమరావతిని అడ్డుకోవాలి, అమరావతి అనే బ్రాండ్ను బ్యాడ్ చేయాలనే ప్రీ ప్లాన్తో సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టి మహిళలను కించపరుస్తూ మాట్లాడటం, అమరావతి పరిసర ప్రాంతాలను కించపరుస్తూ మాట్లాడటం అనేది ఒక ప్రీ ప్లాన్గా సాక్షి మీడియాలో జరుగుతుంది. ఈ సాక్షి మీడియాలో కూర్చొని మాట్లాడే డిబేట్లో ఎవరైతే కించపరిచి మాట్లాడుతున్నారో వాళ్ళే మానవ రూపంలో ఉన్న మృగాలు అనుకున్నాం మనం. కానీ అసలు మానవ రూపంలో ఉన్న మృగం బయటకు వచ్చింది, సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ముందుకెళ్ళి శంకర అనే పదం వాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో శంకర జాతి గలవాడు ఎవరన్నా ఉన్నాడంటే వాడే సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకా శంకర పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో అది వైఎస్ఆర్సీపీ పార్టీ. నీ పార్టీ శంకర పార్టీ, నువ్వు శంకర జాతి, నువ్వు అమరావతిని కించపరుస్తూ అమరావతి మహిళల గురించి, అమరావతి ప్రజానికాని గురించి మాట్లాడతావా? సజ్జల రామకృష్ణారెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ పుట్టుక సరైన పుట్టుక ఉంటే అమరావతిలో వచ్చి మాట్లాడు. వైసీపీ కార్యాలయాల్లో కాదు, అమరావతిలో వచ్చి మాట్లాడు. లేదా విజయవాడ చిట్టినగర్ సెంటర్లో మాట్లాడు, లేదా విజయవాడ పంజాబ్ సెంటర్లో వచ్చి మాట్లాడు. నువ్వేంటనేది ఇక్కడ తెలియపోద్ది. నువ్వు కనుక బయటికి వస్తే ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా నీకు చెప్పుతో గుడ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక మాట చెప్తున్నాను, సాక్షి మీడియాలో డిబేట్లో కూర్చుని ఎవడైతే వేశ్య అనే పదం వాడాడో వాడికి చెప్పు తీసుకొని కొట్టిన మహిళకి నేను 10,000 రూపాయలు నేను బహుమతి ఈరోజు ప్రకటిస్తున్నాను. చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టిన మహిళకు 10,000 రూపాయలు నా తరఫున బహుమతి ప్రకటిస్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, ఇటువంటి వ్యాఖ్యానాలు మీడియాలో కానీ పబ్లిక్ మీటింగ్లో కానీ చెప్తే మాత్రం ఈరోజు మేము మీడియాలో మాట్లాడుతున్నాం, నిరసన ర్యాలీలు చేస్తున్నాం. రేపు ఇటువంటి మహిళలను కించపరిచి వేశ్య అనే పదాలు, శంకర అనే పదాలు కనుక వాడితే మీ ఇళ్లను తగలబెడతామని తెలియజేస్తున్నారు.